గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో మంచి రెస్పాన్స్ మీరు డే వన్నే మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది మా అందరితో షేర్ చేసుకున్నారు, మేము చూసాం దగ్గరుండి. సో అయితే ఇది నేను నాకు నేనుగా అడగట్లేదు, నేను విన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, వినిపిస్తుందండి? యా. నేను విన్న క్వశ్చన్ ఏంటి అంటే, సో తనని నాగసాధువు కింద ఏదైతే శివశక్తిగా చూపించిన తర్వాత ఒకానొక పాయింట్లో ఎంత తిరుపతి డామినేట్ చేసినా అది యాక్సెప్ట్ చేయడానికి కొంచెం వీళ్ళని అవమానించినట్టుగా ఉందేమో అని ఒక పాయింట్ నేను కొంతమంది దగ్గర నుంచి విన్నా. సో ఇలాంటి ఒక క్వశ్చన్ మీ దగ్గరికి వస్తే హౌ యుల్ ఆన్సర్ దిస్? నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ంట్ గెట్ యు. సో శివశక్తిగా ఆవిడ ఉన్నప్పుడు ఆల్రెడీ లైక్ ఆవుల గురించి మాట్లాడినప్పుడు, సో ఈ పర్టికులర్ పాయింట్లో తిరుపతి ఇలాంటి ఒక ఆంక్ష పెడితే దాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు దాకా ఆవిడ ఉన్నటువంటి వేషద్వారాన్ని మార్చి సో అలా రెడీ అయ్యి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది రేస్ చేసిన పాయింట్ ఇది. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్. ఇప్పుడు అలా అనిపించడంలో తప్పు కాదు, కానీ తను ఏం చేసినా అంతకుముందు తనకు శివ దర్శనం జరగాలి, శివైక్యం జరగాలని కోరుకున్న ఆ పర్టికులర్ క్యారెక్టర్ భైరవి ఆ రోజు ఆ ఊరిని కాపాడడం కోసం అది నేను తీసుకుంది కాబట్టి అది జస్టిఫై అయిందని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ అశోక్ గారు, సో సార్ కంగ్రాచులేషన్స్. మీరు ఏమంటారు, లైక్ ఆ రోజు సక్సెస్ పార్టీ రోజున కలుస్తాం అనుకున్నాను, బట్ ఆ రోజు మీరు మిస్ అయ్యారు. అండ్ సార్ ఓవరాల్గా ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి సార్. ఎందుకంటే ఓటీటీలో చూసిన ఓదెల వేరు, ఆన్ స్క్రీన్స్లో చూసిన ఓదెల వేరు. సో ఈ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ని మీరు షేర్ చేసుకోండి సార్. చాలా సంతోషంగా ఉందండి. డే బై డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి కదా. సో టాక్ కూడా ఇందాక చెప్పినప్పుడు కామెంట్స్ చూస్తే ఒక్కొక్కరిది చాలా హ్యాపీగా ఉంది, చూసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. సో ఎంజాయ్ చేస్తున్నాను, రేపటి నుంచి కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని నమ్ముతున్నాను. మధు గారు. థ్యాంక్ యూ. సంపత్ గారు. మధు గారు చెప్పండి. సంపత్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం నమ శివాయ అండ్ హర హర మహాదేవాకి. సో ఇంత మీనింగ్ ఉందా అనేది నాన్ రిలీజియస్ పీపుల్ కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, ఒక సనాతన ధర్మాన్ని ఇంత చక్కగా చూపించినందుకు. అండ్ నాకు థ్యాంక్స్ చెప్పారు, నేను నా వైఫ్కి చెప్పాలి. 4-5 ఏళ్ల నుంచి రుద్ది నన్ను ఇటు మార్చేసింది. సో ఓ రకంగా నా జన్మ ధన్యమైంది. అలాగే ఇక నుంచి ఎవరైనా అటువైపు ఆ దారి వైపు వెళ్తే వాళ్ళందరికీ కూడా నా లైఫ్లో ఉన్న పీస్ కానీ సంతోషం కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటండి? ఇండస్ట్రీ నుంచి అంటే మంచి సినిమా అని చెప్పేసి మాట్లాడారు, కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ పర్టికులర్గా ట్వీట్ ద్వారానో మెసేజ్ ద్వారానో నాకు ఎవరు చేయాల. మేబీ ఇట్ ఈస్ టూ అర్లీ కదా, ఇంకా 3 రోజులే. వాళ్ళు కూడా కొన్ని రివ్యూస్ కొన్ని మాటలు విని చూసి ఉండకపోవచ్చు, రాబోయే రోజుల్లో చూడొచ్చు. చూసిన తర్వాత డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఇండస్ట్రీలో కల్చర్ ఉందిలేండి, ఎలా బాగున్నది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ అది రీచ్ అవుతుంది. అండ్ ఓదెల రైల్వే స్టేషన్ తర్వాత ఓదెల 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఒక పోస్టర్ తో ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశారు. నెక్స్ట్ ఓదెల 3కి ఇంకా ఎలా ఉండబోతుంది అని చాలా మంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు. మీరు అడిగారు, నాకు ఒక క్వశ్చన్ అయితే కొంచెం మిస్కమ్యూనికేట్ అయింది, అలా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఏంటంటే చివరిలో తిరుపతి సంహారం జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత సైకిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది, శివుడు కదా, శివుడే తనని వధించిన తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యాక్చువల్గా పార్ట్ 3కి మేము రాసుకున్న ఐడియాలో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి, రివీల్ చేస్తేనే చాలామంది బాధపడకుండా ఉంటారు కాబట్టి చేస్తున్నా. అక్కడ చనిపోయింది తిరుపతి అని, అక్కడ కపాల మోక్షం జరిగింది తిరుపతి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు కదా. అది అంటే ఇప్పుడు అంటే దేవుడు చేసిన తర్వాత మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా అని నాకు తెలిసిన ఒక పండితుడు నాకు మెసేజ్ పెడితే ఆయనకు చెప్తే అవునా మరి అది ఎలా సో అందుకని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు కపాలం మోక్షం జరిగింది ఎవరికి అనేది తర్వాత ఆ పరమాత్ముడు ఆశీర్వదిస్తే ఆ తర్వాత చూద్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సిస్టర్ గారు, సో మీ వాయిస్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి. అండ్ చాలా భయపెట్టేశారు సినిమాలో, థియేటర్స్లో. అండ్ మీ నుంచి అంటే మీ క్యారెక్టర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా అందరూ చెప్తున్నట్టు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీ ఎక్స్పీరియన్స్ అండి, ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు?
ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే మనం నా వరకు చెప్పాలంటే ఇట్స్ బిన్ అరౌండ్ సమ్ 12+ years యాజ్ అన్ యాక్టర్. ఎన్ని సంవత్సరాలుగా ఒక దాదాపు 30+ సినిమాస్ రిలీజ్డ్. ఇదే మొదటిసారి తెలుగులో థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో పాటు సినిమా చూడటం జరిగింది. ఇది కొత్త అనుభవం నాకు. అదర్వైజ్ ఎప్పుడు మనం చేసిన సినిమా జనాలకి రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క అప్రిసియేషన్ మాటలు, వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటలే మనకి బూస్ట్ అండి. దాని వి గ్రో విత్ ఇట్. అండ్ మనల్ని మన పాత్ని డిసైడ్ చేసేది మనకు వచ్చే అప్రిసియేషన్లు. ఎందుకంటే ఏదో సోసోగా ఉన్నప్పుడు చాలా తెగ పొగడేశారనుకోండి, మనకే డౌట్ వస్తుంది, ఇదేదో రాయ్ బాబు ఇది. మీరు సంధ్యాకి వెళ్ళినప్పుడు, సుదర్శన్కి వెళ్ళినప్పుడు మీరు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత మీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా మీతో పాటు వచ్చి ఫొటోస్ కోసం కాకుండా రివ్యూస్ చెప్పి ఎక్కడైతే ఉన్నాయో కెమెరాస్ వచ్చి వశిష్ఠ గారి క్యారెక్టర్ చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వి వర్క్ ఫర్ అండి. అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అప్రిసియేషన్, అదే మన ఆస్తి, అదే మన ఎర్నింగ్. థ్యాంక్ యూ. మధు గారు సార్, కంగ్రాచులేషన్స్. సో ఇందాక మాట్లాడుతూ రివ్యూస్ గురించి, అంటే రివ్యూ రైటర్స్ కొంచెం సినిమాని అటు ఇటుగా రాసిన, ఆడియన్స్ మాత్రం చాలా బాగుంది అని చెప్పారు. సో ఏంటి అదేమన్నా ఇండైరెక్ట్గా ఏమన్నా రివ్యూ రైటర్స్కినో రివ్యూ చెప్పే వాళ్ళకి ఏమన్నా వార్నింగ్? ఎందుకంటే నిన్న విజయశాంతి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు రివ్యూస్ మీద. సో ఏంటి ఎలా? నేను రివ్యూ అంటే యూట్యూబ్ రివ్యూస్ అండి. యూట్యూబ్లో కొంతమంది పెట్టారు ఆ రివ్యూస్ గురించి. మీరు మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ గురించి కాదు. మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగా ఇచ్చారు, చాలా ఎంకరేజ్ చేశారు. కొత్త ప్రొడ్యూసర్ అనుకోండి మా సినిమాని. యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి, వాటి గురించి. వాటన్నిటినీ మీకు బాధ చేయడంలో తప్పులేదు, మొదటి సినిమా కాబట్టి. వాళ్ళు ఇప్పుడు అందరూ అలా లేరు కదా. ఇప్పుడు మన సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చి సినిమా చూడండి, మంచి సినిమా, ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు బాగుందని. సో కాబట్టి మనం బాధపడొద్దు, సంపత్ గారు ప్రేమను మాత్రమే పంచుదాం. సంపత్ గారు ఇందాక మాట్లాడుతూ కపాల మోక్షం జరిగిందని అలా అనుకుంటున్నారు అని అంటున్నారు. ఓకే, మేబీ ఇప్పుడు రౌండ్ ఆఫ్ కథకి రౌండ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు అలాగే చేయాలి. ఒకటి ఉంది అన్నప్పుడు మనం ఒక క్వశ్చన్ మార్క్తో తీసుకోవచ్చు కదా, తప్పుగా ఎందుకు తీసుకున్నారు ఆ పర్టికులర్ మ్యాటర్ అనేది నా ఉద్దేశం. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అలా తీసుకున్నా 3లో మళ్ళీ తిరుపతి విధ్వంసం చూడబోతున్నాం. ఎవరు చూస్తారో తెలియదు. అదే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను ఎలా చెప్తాను, ఆయన వింటున్నాడు అన్ని, ఆయన ఆశీర్వదించాలి కదా చేయండి అని. మళ్ళీ ఇలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇవ్వాలి. బట్ 3లో కూడా తమన్నా గారు కంటిన్యూ అవుతారా, లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్ చేశారు? తెలియదండి, ఏం తెలియదు. ఇప్పుడు మేము పార్ట్ 1 చేసినప్పుడు పార్ట్ 2 ఉంటుంది అనుకుంటాం. అంటే కాదు, ఈ సినిమా ముందు ఎక్కువ స్పిరిచువల్ లేదు, ఈ సినిమా తర్వాత ఈ సినిమా కాదు 4-5 సంవత్సరాల నుంచి ఇంకా మరి వదిలే 3కి ఇంకెక్కువగా ఉంటుంది. ఏమో చెప్పలేము సార్, ఏమైపోతామో తెలియదు. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఒక రకంగా ఉంది, చాలా కాముగా, జీవితం అంత ప్రశాంతంగా. ఆయన తలుచుకుంటేనే ఒక తెలియని కిక్ వస్తుంది. ఇందాక మీరు మాట్లాడుతూ మాకున్న పరిమిత వనరులతో అద్భుతంగా 100% విఎఫ్ఎక్స్ అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. 100%. ఓదెల 3 కూడా అంచనాలు ఎక్కువగా ఉంటాయి, రోజు రోజుకు టెక్నాలజీ మారుతుంటుంది, సో మారుతుంది కూడా. సో సినిమాకి కావాల్సిందంతా కూడా మన దగ్గరికి వస్తుంది. సో ఓదెల 3కి ఇది ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది? తెలియదు సార్. ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే రిసోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ రీసెంట్ టైమ్స్లో మీరు సౌత్ ఇండియాలో ఆ రేంజ్ స్నేక్ని కానీ ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ని కానీ చాలా సినిమాల్లో చూడలా. అవి మేము చాలా తక్కువలో రీచ్ చేయగలిగాం. దానికి అంతటికి ఏంటంటే ప్రీ వర్క్ జరిగింది, చాలా ప్రీ వర్క్ జరిగింది, చాలా మందితో కూర్చోవడం జరిగింది, లోకల్ ఆర్టిస్టు. దాని తర్వాత ప్రీవిజ్ చేసుకొని దానికి 3Dలో మళ్ళీ ఒకసారి చూసుకొని తర్వాత వీళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి చాలా వర్క్ చేశాను. ఎందుకంటే నేను విఎఫ్ఎక్స్ ఎప్పుడు ట్రై చేయాలి. మనం అన్నీ 5 పాటలు 5 ఫైట్లు కొట్టి వార్నింగ్ అలా ఉండేవి కదా కమర్షియల్గా. ఇది వచ్చేసరికి నాకే కొత్తగా ఉండింది. సో చాలా ఎంజాయ్ చేసా ప్రాసెస్ని, ఆ విఎఫ్ఎక్స్ ప్రాసెస్ని. ఇప్పుడు అది అచీవ్ చేసిన తర్వాత మీరు ఏ ఒక్కరు కూడా విఎఫ్ఎక్స్ గురించి తప్పుగా మాట్లాడాల. అంటే తప్పుగా మాట్లాడలేదంటేనే రైట్ ఉందని అర్థం. సో అంత బాగా ఈ బడ్జెట్లో మేము చేసామంటే మళ్ళీ తర్వాత చేసేది ఎప్పుడైనా విఎఫ్ఎక్స్ సినిమా చేస్తే చాలా అద్భుతంగా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పాను. ఇలాంటి మేకర్స్ కి ఇలాంటి విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇక్కడ అందుబాటులోకి రావడం అనేది సో చాలా వరకు ప్రొడక్షన్ చాలా నాకు ఎంతోమంది అంటే నేను చెప్పకూడదు, వాళ్ళ ప్లేస్లో కూర్చొని అక్కడ వద్దు మా దగ్గర రండి అని పర్టికులర్గా నాకు వార్న్ చేశారు. మీ కంటెంట్ మీ స్కీములు చూస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, అక్కడ వాళ్ళ దగ్గర అంత టీం లేదు, అది లేదంటే నేను ఏమైంది వేళ సినిమా టైంలో ఫస్ట్ టైం ఇక్కడ అడుగుపెట్టా, ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు ఎందుకో ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది.
అందుకే నేను అభి గారిని కలిసి వాళ్ళని కలిసి వాళ్ళు కూడా నన్ను కలిసి లేస్ ట్రస్ట్ అస్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్ అని చెప్పేసి అభి గారు నాకు మాట ఇచ్చినప్పుడు ఐ ట్రస్టెడ్ దెమ్ అండ్ దే ప్రూవ్డ్ నౌ. సన్నాఫ్ ఓదెలగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఓదెల నుంచి ఇందాక మీరు మాటల్లో మీ ఆనందం వ్యక్తం అవుతుంది. సో ఓదెల నుంచి అంటే మీ ప్రాపర్ నుంచి చూసిన వాళ్ళు ఎలా ఇంతకుముందు సినిమాలకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు? ఇంతకుముందు సినిమాలకి రియల్ ఇన్సిడెంట్ చేశాం కాబట్టి మన ఊర్లో జరిగిన ఆ పర్టికులర్ రేప్ని ప్రపంచానికి చూపించినప్పుడు ఒకరిద్దరు బాధపడ్డారు, ఎందుకు ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పడం అని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పూనకం, అందరిలో ఒక తెలియని సెలబ్రేషన్ మూడ్. ఎందుకంటే ఓదెల